రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా కట్టంగూరులో ఉన్నాము. ఇక్కడ 10 ఎకరాల బత్తాయి తోటలో ప్రూనింగ్ జరుగుతుంది. పల్నాడు జిల్లాకు చెందిన గోపి కృష్ణారెడ్డి గారు 6 నెలలు వ్యవసాయం చేస్తూ మిగతా 6 నెలలు వాళ్ళ టీంతో కలిసి పండ్ల తోటల్లో ప్రూనింగ్ చేస్తుంటారు. ఈ ప్రూనింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. గోపి కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఈ పండ్ల తోటలు ఉంటాయి కదా, పండ్ల తోటల్లో ఈ కొమ్మ కత్తిరింపు ఆవశ్యకత ఏంటి? కొమ్మ కత్తిరింపు ఏంటంటే ప్రతి మొక్క పెట్టిన సంవత్సరం కానించి అనేది ప్రూనింగ్ అనేది ప్రతి ఒక్క చెట్టుకు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతులకు ఏంటంటే తెలియక అట్నే ప్రూనింగ్ అంటే దానివల్ల ఉపయోగం ఏముందిలే అని వదిలేస్తుంటారు. అట్లా కాకుండా ఏంటంటే మామిడి, బత్తాయి, సపోటా, దానిమ్మ, జామ, సీతాఫలం అన్ని చెట్లు, టేకి, ఎర్రచందనం కూడా మనం అన్ని చెట్లు అనేవి ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేయడం వల్ల వచ్చే మనకి రైతుకు దిగుబడి ఏంటంటే కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల ఏమైందంటే సగం పెట్టుబడి. మనం ఒరిమి కంపోస్టు ఎరువులు ఎలా వేస్తామో అట్లా కూడా కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల కూడా రైతుకు అనేది ప్రతి ఒక్క చెట్టుకు అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. మామిడి కానీ, సపోటా కానీ, దానిమ్మ కానీ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే మనకి ప్రతి ఒక్క చెట్టు అనేది క్రమశిక్షణ. ట్రైనింగ్ అంటే మొక్కక చిన్న మొక్క పెట్టిన సంవత్సరం కానించి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లగాడిని ఏ విధంగా క్రమశిక్షణగా పెంచుకోవాలో అన్ని చెట్లను కూడా క్రమశిక్షణగా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఏమైందంటే మనకి రైతుకు అనేది రాయి తగిన ప్రతి ఒక్క సంవత్సరం కానించి కూడా ప్రూనింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఒక మొక్క ఎంత వయసు ఉన్నప్పటి నుంచి ఎంత వయసు వరకు ప్రూనింగ్ చేయొచ్చు? ఒక సంవత్సరం కానించి 25 సంవత్సరాల వరకు ప్రూనింగ్ అనేది చేయాలి. ఇప్పుడు పండ్ల మొక్కలు చాలా రకాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దానిమ్మ ఉంది, జామ ఉంది, సపోటా ఉంది, మామిడి ఉంది, ఈ బత్తాయి ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్క చెట్టుకు సంబంధించి పంట దిగుబడి ఒక్కొక్క సీజన్ లో వస్తుంది మనకి. అంటే ఈ ప్రూనింగ్ అనేది ఎప్పుడు చేయాలి? మామిడి వచ్చేసి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో కూడా మామిడి చెట్లు అనేది ప్రూనింగ్ చేస్తాం. మామిడి అయిపోయిన తర్వాత బత్తాయి, మధ్యలో సపోటా కానీ, దానిమ్మ కానీ అట్లా టైమింగ్ కాపు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు కొన్ని తోటలేమో ఇప్పుడు మామిడి అయితే సంవత్సరానికి ఒకసారి కాత వస్తుంది, జామ అంటే 2-3 సార్లు వస్తుంది, బత్తాయి కావచ్చు 2 సార్లు వస్తుంది, కత్తెర కాపు వస్తుంది, మళ్ళీ కాపు వస్తుంది. వీటికి ఎట్లా చేయాలి? డిసెంబర్, నవంబర్, అక్టోబర్ కాంచి స్టార్ట్ అయింది మేడం. మామూలుగా ఇప్పుడు అక్టోబర్ లో మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే నెల అయిపోయిన కానించి మనకి బత్తాయి చెట్లు కూడా క్రాప్ అనేది వస్తుంది. ఆ క్రాప్ అయిపోయినప్పుడే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై కాకుండా ఆగస్టు, సెప్టెంబర్ లో ఎక్కువ బత్తాయి చెట్లు అనేది క్రాప్ అనేది కాయలు అనేది ఎక్కువ దిగుతుంటాయి. ఆ కాయ అయిపోయిన తర్వాత మనం ప్రూనింగ్ చేయాలి. నిమ్మ చెట్లు కూడా అంతేనా? ఈ బత్తాయి జాతి నిమ్మ చెట్లు ఏంటంటే ఏప్రిల్, మే, మార్చి ఈ నెలల్లో 2 నెలల్లో ఎక్కువ దిగుతాయి. అంటే ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఎక్కువ అనేది జ్యూస్కి వెళ్తుంటాయి, సోడాకి అన్నిటికి వెళ్తుంటాయి. ఆ మార్చి, ఏప్రిల్లో కూడా ఏప్రిల్లో నిమ్మ చెట్లు చేయాలి. నిమ్మ చెట్లు అయిపోయినాక మార్చి, మే, జూన్, జూలై మామిడి చేయాలి. ఇప్పుడు జామ కూడా ఇప్పుడు తైవాన్ వెరైటీ వచ్చింది, అలహాబాద్ సఫేదా కూడా ఎప్పుడు వస్తూనే ఉంది దిగుబడి. మరి ఎప్పుడు దిగుబడి వచ్చే కాయలకు ఎట్లా అంటే వచ్చే పంట అనేది ఏంటంటే ఒకటి 3 నెలలకు వస్తుంది, 3 నెలలకు ఒకసారి క్రాప్ వస్తాయి జామ. మనకేంటంటే చెట్టు ప్లాంటేషన్ అలా కొమ్మ కత్తిరింపు అయిపోయిన తర్వాత 3 నెలలకు ఒకసారి క్రాప్ వచ్చేస్తుంది జామ. అట్లా అంటే ఈ కొమ్మ కత్తిరింపు వల్ల చెట్టుకు మెయిన్ ప్రయోజనం అంటే దిగుబడి ఎక్కువ వస్తుందనే రైతుకి. దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ కొమ్మ కత్తిరింపు ద్వారా ఏంటంటే రైతుకి పెట్టుబడి కొమ్మ కత్తిరింపు ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే కొమ్మ ఎంత కట్ చేస్తే కొమ్మ కత్తిరింపు ఎంత అయితే మన చెట్టు డెవలప్మెంట్ కూడా అంత ఉంటుంది. అట్లా ఈ కొమ్మ కత్తిరింపు చేయకపోవడం వల్ల ఏమైందంటే ఏడ పుల్ల ఆడే ఉంటుంది, ఏడ కొమ్మ అట్నే ఉంటుంది. ఈ చెట్టుకు అనేది కూడా ఈ కొమ్మ కత్తిరింపు చేయకపోతే ఏమైందంటే మెయిన్ చెట్టుకి, మామిడి చెట్లకి సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సూర్యరశ్మి అనేది మనకి చెంటలో చిక్కు కొమ్మలు, వాలు కొమ్మ, జంబూర ఇతర కొమ్మలు అనేవి తీసేస్తే ఏంటంటే ఇరువైపుల చెట్టుకు అనేది గాలి వస్తుంది. మనకు పాదులు చేసుకోవడానికైనా, ఎరువు కంపోస్ట్ వేసుకోవడానికైనా అన్నిటికి యూజ్ఫుల్ గా ఉంటది. మనం స్ప్రే చేసిన మందులు కూడా ఇరువైపులు అనేది చెట్టుకు తగిలింది. ఆ చెట్టుకు తగలటం వల్ల ఏమైందంటే మనకనేది ఏంటంటే సూర్యరశ్మి మించి పెడితే వచ్చిన పూత కానీ, క్రాప్ టయానికి వచ్చేదానికి వచ్చిన పూత కానీ, పిండి కానీ మనం నిలబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చిక్కు కొమ్మ, జంబూరా అన్నారు కదా, ఏంటివి ఇవనేది ఏంటంటే మనకి నర్సరీ నుంచి అంటుకట్టి వస్తాయి. అవి అనేది ఏంటంటే ఖచ్చితంగా తీసేయాలి. ఈ తీసేయబడితే ఏమిటంటే మనకి పనికి వచ్చే అసలు చెట్టు అనేది కిందనే ఉంటది. ఈ పనికిరాని చెట్టు జంబూర అన్నాం కదా, ఆ జంబూర అనేది విపరీతంగా పెరిగిపోతుంటది. దాన్ని చిన్నప్పుడే తీసేస్తే ఏమైందంటే మనకి ఈ అసలు చెట్టు అనేది పెరుగుదల ఎక్కువ ఉంటది, డెవలప్మెంట్.
అంటే మొక్క పెరిగినాక చాలా ఏండ్ల తర్వాత కూడా మళ్ళీ జంబూరా అనేది పెరుగుతూ ఉంటుందా? అంటే మనం ఒక 5 years 6 years వరకు తీసేస్తే తర్వాత ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది, అది రాదు. రాదు. అప్పటి వరకు చూసుకుంటూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి. ఈ చిక్కు కొమ్మలు అంటే ఆల్రెడీ కాత కాసిన మండల క్రాప్ కాసినాయి. మనకనేది ఏంటంటే ఈ మామిడి ఉన్నాయి కదా, ఈ మామిడి చెట్లకి అనేది ఏంటంటే తేనె బంక, బూడె తెగులు, మామూలుగా ఈ పొండిగ ఇటువంటి వైరస్లు ఎక్కువ వస్తుంటాయి. అవి అనేది ఏంటంటే ఈ కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల ఏమైందంటే ఇరువైపులా ప్రశాంతం గాలి వస్తుంటది కాబట్టి మనం కట్ చేసిన వేస్టేజ్ కొమ్మలని మొత్తం తీసేస్తాం. చెట్టు కొమ్మ కత్తిరింపు ఎంత తీస్తామో అంత చెట్టు పెరుగుదల ఎక్కువ ఉంటది. ఈ మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా ఈ వేస్ట్ కొమ్మలో పోయేది కూడా మనకి ఉన్న చెట్లకి ఉన్న కొమ్మకి అనేది మనకి ఆటోమేటిక్ గా బలంగా తయారవుతుంది. కాయ పాలిస్ ఎక్కువ వస్తుంది, రైతుకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎంతవరకు మండ కట్ చేయాలి, ఎంత పొడవు కట్ చేయాలి అనేది అంటే మీకు ట్రైనింగ్ తీసుకున్నారా ఎట్లా? మాకు అనేది ఏంటంటే మా నాన్నల కాడి నుంచి ఇక్కడ నర్సరీలు కూడా అన్ని కూడా కొన్ని నర్సరీలు కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. మనకేంటంటే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఈ వర్క్ అనేది చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 15 ఏళ్ళకి వెళ్ళి ఎన్ని రకాల తోటల్లో చేస్తున్నారు? అన్నీ చేస్తాం మనం. మామిడి, బత్తాయి, జామ, సపోటా, దానిమ్మ, టేకి, ఎర్రచందనం, శ్రీగంధం, ఇలా అన్ని చెట్లు అనేది 100 రకాల చెట్లు కూడా చేస్తాం. ఇలా టేకి, ఎర్రచందనం ఈ చెట్లు కూడా కొమ్మ కత్తిరింపు అనేది ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టేకు, ఎర్రచందనంలో ఏం చేస్తారు, ఏ మండలు కట్ చేస్తారు? మనకనేది ఏంటంటే టేకి చెట్లు ఏంటంటే స్టడీగా పోతుంటాయి, అవి అడ్డదిడ్డంగా కొమ్మలు అనేవి పోతుంటాయి. అలా పోయే వాటిలో ఏంటంటే మన స్టడీగా సైడ్ కొమ్మలు అనేవి తీస్తే ఏమైందంటే కాండం అనేది మనకు బలంగా తయారవుద్ది. మనకి ఒక 15 అడుగులు 20 అడుగులు ఉంచుకొని టాప్లు కట్ చేసుకోవాలి. చిన్న చెట్లు అప్పుడు ఏంటంటే సైడ్ కొమ్మలు తీసేయాలి. ఒక బాగా చెట్టు బాగా పెరిగిపోయినప్పుడు ఒక 15-20 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఒక 15 అడుగులు 20 అడుగులు మనకి ఎంత హైట్ అయితే మనకి ఇంపార్టెంట్ అనుకుంటాం అంత హైట్ నుంచి కదిమై తలగొట్టేయాలి, హెడ్ కటింగ్. అప్పుడు కాండం బలంగా ఎదుగుతుందేమో. ఇప్పుడు ఏంటంటే హెడ్ కటింగ్ కొట్టంలోనే ఈ కాండం అనేది పై కొమ్మల పోయే సారం మొత్తం కూడా కాండం తీసుకుంటుంది. కాండం తీసుకోవడం వల్ల బలంగా లావుగా తయారవుద్ది మనకనేది తర్వాత ట్రాన్స్ఫర్. వివిధ రకాల పండ్ల తోటలకు ప్రూనింగ్ చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది మేడం. బత్తాయి చెట్లకి ఏంటంటే చిక్కు, వాలుగొమ్మ ఇవే కట్ చేస్తాం, టాప్ కటింగ్ చేయం. జామ, సీతాఫలం ఈ చెట్లు ఏంటంటే టాప్ కటింగ్ చేయాలి, హెడ్ కటింగ్. అంటే ఏ పండ్ల తోటకు సంబంధించి అది ప్రూనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది చెట్టును బట్టి, తోటను బట్టి, రకాలను బట్టి. జామ కో టైప్ ఉంటుంది, బత్తాయి కో టైప్ ఉంటుంది, మామిడి కో టైపు, కొమ్మ కత్తిరింపు అనేది ఉంటుంది ప్రూనింగ్. ఇప్పుడు సీతాఫలం కూడా డిఫరెంట్ అన్నారు కదా ఇందాక మీరు, ఎక్కువ కాయలు రావాలంటే. ఈ సీతాఫలం చెట్టు ఏంటంటే చెట్టుకు అనేది ఒక్కొక్క కొమ్మకి వస్తే ఒక కాయ వస్తుంది. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమైందంటే కొన్ని విపరీతంగా గాలి వల్ల పడిపోతాయి ప్రతి ఒక్క చెట్టుకు పెట్టి. సాధారణంగా ఒక్కో చెట్టుకు ఎంత ఖరీదు ఉంటది కొమ్మ కత్తిరించాలంటే? ఇప్పుడు మనం బత్తాయి తోటలో ఉన్నాం కదా, ఇప్పుడు ఈ బత్తాయి ఎన్నేళ్ల మొక్క ఇది? ఈ బత్తాయి వచ్చేసి 7 సంవత్సరాల మొక్క. ఇప్పుడు 7 సంవత్సరాల మొక్క, చుట్టూ మండలు కూడా చాలానే విస్తరించున్నాయి. ఎంత ఉంటది దీనికి కట్ చేయాలి? ఈ 7 సంవత్సరాల చెట్టుకి 50 రూపాయలు మేడం, చెట్టుకి 50 రూపాయలు. అంటే చిన్న చెట్లకు కొద్దిగా తక్కువ ఉంటుందా? మనకేంటంటే ఒక 3 సంవత్సరాల చెట్టు అనుకో 40 రూపాయలు, 30 రూపాయలు, 25 రూపాయలు, ఒక 5 రూపాయల కాడి నుంచి 500 కూడా ఉంటది మేడం. అది మన చెట్టును బట్టి దాని పని బట్టి చేస్తాం అన్నమాట. అంటే 500 అంటే ఏ చెట్లకు ఉంటుంది? అంటే మామిడి చెట్లు పెద్దవి ఉంటాయి కదా మేడం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా దాని వర్క్ను బట్టి మనం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. అంటే చాలా పెద్ద చెట్లు ఉంటాయి, 20 ఏళ్ల చెట్లు అట్లాంటివేమో. అంటే ఈ అన్ని సీజన్లలో పని ఉంటుందా దీనికి సంబంధించి? ఎందుకంటే ఒక్కొక్క పండు ఒక్కొక్క సీజన్ 6 నెలలు ఉంటది మేడం. 6 నెలలు పని ఉంటది. 6 నెలలు ఉంటది. అంటే కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనకి ఏప్రిల్, మే, ఏప్రిల్, మార్చి కాడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఫస్ట్ నిమ్మ చెట్లు అయిపోగానే మామిడి అయిపోగానే బత్తాయి, ఈ మధ్యలో సపోటా, దానిమ్మ. డిసెంబర్, అక్టోబర్లో కూడా మనకి ఈ దానిమ్మ అనేది తయారవుతుంది. దానిమ్మ కూడా అప్పుడు చేయాలి. 6 నెలల పాటు ఈ కొమ్మ కత్తిరింపు పని చాలా బిజీ ఉంటది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళి చేస్తున్నాం అన్నారు కదా, మిగతా 6 నెలలు ఏం చేస్తారు? మామూలుగా పొలం పనులు ఇట్లా చేస్తుంటాం. ఇంటికాడ మాకు అనేది పొలం వ్యవసాయం అనేది ఉంది. మేము కూడా పొలం పని, ఇంటికి వెళ్ళి పొలం పని చేస్తాం. అంటే ఏమేస్తారు మీ పొలంలో? మామూలుగా మిర్చి వేస్తారు, పత్తి వేస్తారు, ఊరి వేస్తారు, మొక్కజొన్న ఇట్లా. సొంత పొలమేనా? సొంత పొలాలు ఉంటాయి. అలా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి, సొంత పొలాలు ఉంటాయి కాబట్టి దాని పొలం వెళ్ళి 6 నెలలు ఏం పొలం పని చేసుకుంటారు, 6 నెలలు ఈ పని చేసుకుంటారు అదనపు ఆదాయం కోసం. ఇప్పుడు జనరల్ గా ఒక రైతు ఉన్నాడు, 10 ఎకరాల బత్తాయి తోట ఉంది, లేకపోతే 5 ఎకరాల జామ తోట ఏదో సమ్ ఉంది అనుకోండి, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ ఎట్లా కావాలి? మాకు అనేది ఏంటంటే ఈ ఫోన్ చేయడం వల్ల ఏమైందంటే ఫోన్ చేస్తే
మేము అనేది రైతుతో మాట్లాడతాం. మాట్లాడినాక అతను రమ్మని కాల్ చేస్తారు కదా, కాల్ చేసినప్పుడు ఓ ఛార్జింగ్ వెళ్తాం. కాకపోతే ఓ ఛార్జెస్ అనేది ఇవ్వాలి వాళ్ళు. ఓ ఛార్జీ మాది ఉంటుంది, ఓ ఛార్జీ వాళ్ళే ఇవ్వాలి. అంటే మీరు అక్కడ నుంచి మీ ప్రాంతం నుంచి ఇక్కడికి రానిక ఒక బస్సు కిరాయి వాళ్ళు ఇవ్వాలి, ఓ ఛార్జెస్ అనేది వాళ్ళు ఇవ్వాలి. ఒక ఛార్జ్ మీరు పెట్టుకుంటారు. వెళ్ళి అక్కడ తోటకి వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి, రైతును మెప్పించి రైతుతో మాట్లాడి దాన్ని గిట్టుబాటు రైతుగా రేటు అన్ని మాట్లాడి మనం అనేది దాన్ని పన్ని వర్కును బట్టి మనం జనాన్ని అనేది తీసుకెళ్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు దీంట్లో? మేము 15 సంవత్సరాల నుంచి ఈ వర్క్ అనేది చేస్తున్నాం. 15 ఏళ్ల నుంచి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్తారా? ఏపీ గానీ, తెలంగాణ గానీ, కర్ణాటక గానీ, షాద్నగర్, జిచ్చెర్ల, ఎట్లా కర్ణాటక, విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి, కడప. అంటే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్నారు. 3 రాష్ట్రాలలో ఎక్కడికి ఫోన్ చేసి కాంట్రాక్ట్ అవుతే మేము అక్కడికి వెళ్ళి ఎక్కడ తోట ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తుంటాం. అట్లా అంటే అన్ని రోజులు అక్కడ స్టే చేస్తారేమో. ఇప్పుడు ఒక తోట 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అంటే అది పన్ని బట్టి, తోటను బట్టి ఒక 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది. దాన్ని బట్టి రోజులనే అక్కడ గడిచిపోతుంది. ఇప్పుడు కొంతమంది రేగి చెట్లు పెడతారు, కొంతమంది యాపిల్ బేర్ పెడతారు, మరి కొంతమంది ఏమో కొబ్బరి కూడా పెట్టుకుంటారు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా మంది కొబ్బరి తోటలు కూడా పెడతారు. మరి వీటికి చేయరా? కొబ్బరి చెట్లు, రేగి, యాపిల్ పేరు, ఇవి చెట్లు కూడా ప్రూనింగ్ అనేది చేస్తాం అనమాట. మనకనేది కొంతమంది పార్కింగ్ కటింగ్ కూడా ఉంటుంది, అవి కూడా చేస్తాం అనమాట. ఈ కొబ్బరి చెట్లకి ఏంటంటే కింద ఎండిపోయిన మట్ల వరకు తీసేయాలి. జనరల్ గా మామిడి, జామ, సపోటా ఇవి ముళ్ళు ఉండవు కాబట్టి ఈజీగా ఉంటుంది ప్రూనింగ్ చేయడం. ఈ నిమ్మ, ఈ బత్తాయి వీటిలలో ముళ్ళులు ఉంటాయి కదా, కొద్ది ఇబ్బంది దీనికి. ఈ బత్తాయి ఏంటంటే బత్తాయి గానీ, రేగి గానీ, యాపిల్ పేరు గానీ, నిమ్మ గానీ కొంచెం హార్డ్ వర్క్ మేడం. ఇట్లాగనేది అమౌంట్ అనేది కొంచెం చార్జెస్ ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా వీటికి. హార్డ్ పని కూడా హార్డ్ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, తెలంగాణ ప్రాంతంలోనా, ఆంధ్రాలోనా? ఈ బత్తాయి చెట్లు అయితే మటుకు నల్గొండ డిస్టిక్ లో ఎక్కువ ఉంటాయి మేడం. నల్గొండ, రాయలసీమ అటు సైడ్, కనిగిరి, పామూరు సైడ్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ నల్గొండ సైడ్ ఏమో బత్తాయి ఎక్కువ. ఈ మామిడి వచ్చేసి నల్గొండ, భువనగిరి, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, జైరాబాద్, కర్ణాటక, విజయవాడ, రాజమండ్రి ఇటు సైడ్ కూడా ఎక్కువ ఉంటాయి. కోకో చెట్లు ఉంటాయి, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా క్రాప్ ఎక్కువ వస్తాయి. అవునా, డిమాండ్ అయితే బాగుంది 2 రాష్ట్రాల్లో. 2 కాదు 3 రాష్ట్రాలు అనాలేమో. జనరల్ గా ఎంత మంది టీం వస్తారు? మేము 15-20 మంది టీం ఉన్నాం మేడం. మీ టీం అందరు కూడా వచ్చి ఇక్కడ ప్రూనింగ్ చేసేసి ప్రూనింగ్ చేస్తాం. ఆడ ఊరుకుని బట్టి 5 కానీ 5 పడతారా, 10 మంది పడతారా, 20 మంది పడతారా, దాని ఊరుకుని బట్టి మనం జనం తీసుకొని వెళ్ళి చేసుకొని వేస్తుంటారేమో. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఓకే మేడం, నమస్తే. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.